శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మండలం లక్ష్ముడుపేట గ్రామంలో ఆదివారం ప్రభుత్వ పాఠశాలలో ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ సాధన పేరుతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీగొండు సునీల్ కుమార్ గారు యువతతో మమేకమై ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం వంటి ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ పథకాలను ఎలా వినియోగించుకోవాలో, యువత ఉద్యోగాలపై కాకుండా స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలనే సూచనలు చేశారు. ప్రతి యువకుడు ఉద్యోగం ముంగిట ఎదురు చూడకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలి అనే సందేశాన్ని బలంగా వ్యక్తీకరించారు. ఫౌండేషన్ నిర్వాహకులు పైడి మనోహర్ గారు మాట్లాడుతూ, గ్రామీణ యువతకు ప్రోత్సాహం ఇచ్చే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తాము అని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ యువతలో చైతన్యం కలిగించి వారి భవిష్యత్తు దిశగా మార్గదర్శిగా నిలుస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఒక టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్ళాను, అందులో జీరో నాలెడ్జ్. అలాగే ఒక్క సెక్టార్లో ఒకరికి నాలెడ్జ్ ఉంటుంది, వేరే సెక్టార్లో నాలెడ్జ్ ఉంటుంది. సో అది క్రైమ్ ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఇంగ్రీడియంట్స్ తెలియాలి. ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఆ లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏం కావాలి, ప్రాసెసింగ్ తెలియాలి. ఏమేమి ప్రాసెసింగ్, సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చి పెట్టుకున్నాం, చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ తెలియాలి కదా, ప్రాసెస్ తెలియాలి. అది ఆ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి ప్రాసెస్ స్టెప్స్ తెలియాలి. తర్వాత ప్రాసెస్ స్టెప్లో కూడా ఇంకోటి ఏంటంటే మిషనరీ సెలెక్షన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 కేజీలు లేదంటే 100 కేజీలు చాక్లెట్స్ నేను తయారు చేయాలి.